అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుతుంది. ఒకవైపు ఇండియా కూటమి, మరోవైపు ఎన్డీఏ కూటమి మధ్య ఎన్నికల ప్రచారం మరింత రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. ఒకరు సంకల్ప పత్ర పేరుతో బీజేపీ ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. తొలి విడత ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే ఇరు జాతీయ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలు, ఒకవైపు ప్రధాని మోడీ, మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా స్వయంగా ఎన్నికల ప్రచారంలో దిగి పార్టీ అభ్యర్థుల కోసం విశేషంగా కృషి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా తెలంగాణలోనూ అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ చాలా పోటాపోటీగా ఫైట్ చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ కూడా తన ఉనికిని చాటేందుకైతే ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రధానంగా అటు రాజకీయ పార్టీల మేనిఫెస్టో ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవైపు కాంగ్రెస్ 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేస్తే, ఈరోజు సంకల్ప పత్ర పేరుతో మోడీ గ్యారంటీ 2047 మిషన్ కేంద్రంగా అటు బీజేపీ కూడా తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రస్తుతం మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో బీజేపీ నేత, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి అసలు విషయాలు ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. చాలా జోష్లో ఉన్నట్టున్నారు. పూర్తిగా క్యాడర్ అంతా కూడా ప్రతిరోజు విస్తృతంగా శ్రమిస్తుంది. దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అసలు నిజంగా ఈ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో? జరుగుతున్న గత 10-15 రోజుల అనుభవం చూస్తుంటే నాకు సంపూర్ణంగా అనిపిస్తుంది ఈసారి ఖమ్మం అని. ఎందుకంటే ఇప్పుడు మీరు గ్యారంటీల గురించి మాట్లాడబోతున్నారు, మీరు పత్ర గురించి మాట్లాడుతున్నారు. ఒకటే, మనం చేసింది ఏంటి, నిన్నటి వరకు జరిగింది ఏంటి, రేపు జరగబోయేది ఏంటి. నిన్నటి వరకు జరిగింది ఫ్యాక్ట్స్, అవి మనం చెప్పబోతున్నాం. ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు విశేషంగా ప్రజలు వచ్చి నా ఆధార్ ఇచ్చి మోడీ గారిని దీవించి వారు చేస్తున్న పనులు నాకే చెప్పి వారికి ఉన్న ప్రజలు చాలా చైతన్యవంతులను పదే అంటూ ఉంటారు. దానికి కారణం కూడా ఇది. నిన్న ఒక చాయ్ బండి దానికి వెళ్ళినప్పుడు దేశం ఎందుకు సురక్షితంగా ఉంది, మిజైల్స్ గురించి చెప్పిండు, బ్రహ్మోస్ గురించి చెప్పిండు, కార్గిల్ గురించి చెప్పిండు. ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళే నాకు మోడీ గారి గురించి చెప్తున్నారు. కాబట్టి ఇది ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందన. అంటే వినోద్రావు నిజంగా చాయ్ పే చర్చ కానీ, లేదంటే ఒక రేడియో స్టేషన్ పెట్టుకొని ట్యూన్ చేసి ఇవన్నీ ప్రజలకు వివరించడం వల్ల నిజంగా ప్రజలు ఆ దిశగా మొగ్గు చూపుతారంటారు. నిజంగా బీజేపీ చేసింది ఏంటి అసలు ఈ 10 ఏళ్ల కాలంలో? బీజేపీ చేసింది అంటే స్పష్టంగా ఏం చెప్పగలుగుతారు మీరు? ప్రతి ఆర్గనైజేషన్ కానీ, ప్రతి డిపార్ట్మెంట్ కానీ, అంటే ఒక కంట్రీ నడవాలి అంటే, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే పేదల్ని ఉద్దేశించాలి, వారు చేసిన పనులు ఉన్నాయి. మహిళలను ఉద్దేశించాలి, వారు చేసిన గ్యాస్ కనెక్షన్స్ కానీ, పేదలకు ఇచ్చిన బీమాలు కానీ అవి ఉన్నాయి. రైతులకి అనేక సంక్షేమాలు ఇచ్చిండ్రు, సైంటిస్ట్కి ఇచ్చిండ్రు, డాక్టర్స్కి ఇచ్చిండ్రు, యూత్కి ఇచ్చిండ్రు. అవన్నీ మేము చేసినవన్నీ ఆల్రెడీ అమలైన విశేషాలు. అట్లా ప్రతి ఒక్క సెక్టర్ కూడా వారు వదలలేదు. ఫార్మసీ ఇచ్చిండ్రు, మనకు బీద బడుగు వర్గాల వారికి ఇచ్చిండ్రు, ట్రైబల్స్కి ఇచ్చిండ్రు, దేశ కల్చర్కి వారు చూపించిండ్రు. మేము చేసినవన్నీ ఈ పత్రంలో అన్నీ ఉన్నాయి. ఎవరైనా సరే భారతీయుడు అనేటువంటి చూస్తే నాకు తెలిసి గర్వించదగ్గ విషయాలు. ఎందుకంటే ఏదైనా పని చేసినప్పుడు నేను పదే చెప్తాను, మనం ఏం చేసినాము, మనం ఏం చేయబోతున్నాం అన్నప్పుడు మనం ఏం చేసినామని చూస్తారు. మోడీ గారు గ్యారంటీలని ప్రతి దాంట్లో ప్రతి ఉమెన్కి ఇచ్చిండ్రు, ఫార్మాకి ఇచ్చిండ్రు, రైతులకి ఇచ్చిండ్రు, యూత్కి ఇచ్చిండ్రు, వాళ్ళకి ఇచ్చిండ్రు, ఓల్డ్ ఏజ్కి ఇచ్చిండ్రు. మేము దీంట్లో అడ్రస్ చేయని అనేది లేదు. సమగ్రంగా నిజంగా చాలా బాగా చెప్తున్నారు. సరే, మేనిఫెస్టోలో ఉన్నటువంటి అనేక అంశాలు మీరు ప్రస్తావిస్తున్నారు, కానీ ఇవేవి కూడా బీజేపీ క్యాండిడేట్స్ ఎక్కడ గ్రౌండ్లో వీటిని ఎక్స్పోజ్ చేసుకోవట్లేదు, వీటిని ప్రొజెక్ట్ చేసుకోవట్లేదు. కానీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ ఈ నినాదాన్ని మాత్రమే చాలా బలంగా తీసుకెళ్తున్నారు. మీరు డిఫెన్స్ సిస్టమ్కి ఎంతో చేశారు, మీరు మహిళలకు ఎంతో చేశారు, ఉజ్వల్ గ్యాస్ తీసుకొచ్చారు, అనేక ప్రధానమంత్రికి సంబంధించి అనేక డిపార్ట్మెంట్స్లో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, న్యూట్రిషన్ కిట్స్ తీసుకొచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ అనేక పనులు చేసినప్పటికీ కేవలం జై శ్రీరామ్ అనే నినాదాన్ని మాత్రమే చాలా బలంగా తీసుకెళ్లి చొచ్చుకెళ్ళి అయోధ్య రామ మందిరం విషయాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి? మీరు చేసిన పనులు మీరు ఎందుకు గ్రౌండ్లో చెప్పండి? నేను దానికి స్లైట్లీ డిఫర్ అవుతున్నాను. నేను ప్రతిసారి ప్రజల్లోకి బీజేపీ శ్రేణులు కానీ ఇప్పుడు గత నెల 2 నెలలు 3 నెలల నుంచి 6 నెలల నుంచి మేము చేస్తున్నదే చెప్తున్నాము, చెయ్యబోయేదే చెప్తున్నాం. ఇది నా నోటి నుంచి మీరు ఏ పార్టీ శ్రేణి నుంచి అన్నా ఇదే వినపడుతుంది. మేము ఏం చేసినాము, మేము ఏం చేయబోతున్నాం.
కాబట్టి జై శ్రీరామ్ అనేది పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ కాబట్టి మనం అందరం భారతీయులే కాబట్టి భద్రాచలం రాములు మనం ఇక్కడ ఉంది కాబట్టి అయోధ్య మనకి 600 సంవత్సరాలు మనకి కళ సహకరించింది కాబట్టి ఆ నినాదంతో ముందుకు పోయి బట్ సబ్జెక్ట్ మాత్రం మేము ఏం చేసినాం, మేము ఎందుకు మాకు ఓటేయాలి, మేము ఏం చేయబోతున్నాం, ఈ పత్రం ద్వారా తేట తెల్లం అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ 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 అనే దాని ముందే పోతున్నాం. ఏదైనా సరే గ్యారంటీలు ఇస్తే దాని మీద క్రెడిబిలిటీ ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీస్ ఇచ్చింది, ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారా? అసలు విషయానికి వద్దాం. నిజంగా సదరన్ స్టేట్స్లో ఈ మధ్య గ్యారంటీల హవా కొనసాగుతుంది. ఏ పార్టీ చూసినా తమ గ్యారంటీ చూడండి, మా గ్యారంటీ చూడండి అంటూ చాలా స్పష్టంగా చెప్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అక్కడ కూడా 5 గ్యారంటీస్ అంటూ ఇంట్రడ్యూస్ చేసింది. తెలంగాణలో మళ్ళీ 6 గ్యారంటీస్ అంటూ కూడా అలా సంక్షేమ పథకాలని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు. 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. కానీ మోడీ గ్యారంటీ విజన్ 2047 నిజంగా అంత లాంగ్ వివ్ని నిజంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు? 2047లో నాకు ఉన్నటువంటి అంటే నేను ఇంత సాధిస్తాను, ఇంత చేయగలను అని చెప్పి ప్రజలకు చెప్తే నిజంగా ప్రజలు చాలా తాత్కాలికమైనటువంటి అంటే ఉపశమనానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లబ్ధి పొందాలనేది ప్రజలకు ఉన్నటువంటి ఆశ ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు 6 గ్యారెంటీలు 100 రోజుల్లోనే ఇక్కడ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ప్రభుత్వం ప్రజల నుంచి కూడా కొంత నిరాశ నిస్పృహ వ్యక్తం అవుతున్నాయి. సో మిషన్ 2047 అనే అంత పెద్ద లాంగ్ గ్యాప్ అది నిజంగా సత్ఫలితాలు ఇస్తుందంటారు బీజేపీ మేనిఫెస్టో? గత 10 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో ఆ రోజు ఎకానమీ వైజ్ వరల్డ్ వైజ్ మన ర్యాంక్ ఎంత ఉంది? ఇప్పుడు 5th బిగ్గెస్ట్ వచ్చింది, 3rd బిగ్గెస్ట్కి పోతుంది. మరి ఇదంతా ప్రూవ్ అయితేనే కదా అయింది, లేకపోతే ఉట్టిగా రాదు కదా. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. వారికి తెలిసినంత బహుశా నా ఖమ్మం ప్రజలకు తెలిసినంత ఒక్కోసారి నాకే తెలియదని నేను ఒప్పుకుంటా. ఎందుకంటే అనేక సందర్భాలలో వారు కొత్త కొత్త విషయాలు నాకు చెప్తుంటారు. నిన్న ఒక రైతు చెప్పిండు వాళ్ళకి ఏమేమి వచ్చినాయని, ఒక గీత కార్మికుడు చెప్తుండ ఆయన ఎందుకు వేస్తున్నాని, ఒక ఫార్మసిస్ట్ చెప్తుండు ఎందుకు రావాలని. కోవిడ్ అప్పుడు విశేషంగా ప్రపంచంలోనే మనం వరల్డ్ లీడర్ కింద చేసి మనకే ఇచ్చుకుంటా పక్కోళ్ళకి కూడా ఇచ్చినాం. వసుదైవ కుటుంబకం అనేది నిజమైన కాన్సెప్ట్, మన భారతీయ కాన్సెప్ట్. అది మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ అమలు చేస్తుంది. మనం ఏదైతే చేస్తున్నామో అది ముందుకెళ్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా మేము 100% మేము చెప్పేది చేస్తున్నాం, చేయబోయేది కూడా చెప్తున్నాం. బేసిక్గా బీజేపీ మొదటి నుంచి కూడా మేము వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు చేయము అని చెప్తూ ఉంటుంది. కానీ ఈసారి లోక్సభ ఎలక్షన్ చుట్టూ మొత్తం కూడా మోడీ కేంద్రంగానే తిరుగుతుంది. ఈవెన్ అపోజిషన్ మోడీని టార్గెట్ చేస్తుంది. మీ పార్టీ క్యాండిడేట్స్ అంటే మీతో సహా అందరూ క్యాండిడేట్స్ కూడా మోడీని చూసే ఓటేయండి, మోడీని చూసే ఓటేయండి, మోడీ చేసిన పనులను చూసే ఓటేయండి అంటూ మోడీ చుట్టూనే రాజకీయం తిప్పుతున్నారు తప్ప మీరేం చేయబోతున్నారు, మీకున్న విజన్ ఏంటి? నిజంగా ఖమ్మానికంటే వినోద్రావు దగ్గర స్పష్టమైన ఒక 3 అంశాలు, మేజర్ అంశాలు ఏమున్నాయి? ప్రధానంగా నేను పదే అదే చెప్తున్నాను. భారతదేశంలో మోడీ గారి దిశలో అన్నీ ముందుకెళ్తుంది. కానీ ఈ రిప్రజెంటేషన్ లేక వల్ల గత 10 సంవత్సరాలలో ఖమ్మంలో ఒక మేజర్ ప్రాజెక్ట్ కూడా రాలేదు, ఒక మేజర్ హాస్పిటల్ రాలేదు, ఒక మేజర్ కళాశాల రాలేదు. ఎందుకంటే ఆ దృష్టి అడగని అమ్మైనా పెట్టదు. సో ఆ దృష్టి మోడీ గారికి రాలేదని పడలేదు. ఎందుకంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు పోయి మాకు ఇవి కావాలి అని వారు బతిల్నాడు ఇంకేదన్నా సరే అంటారు కదా, ఏది చేసినా మనకి కావాలని, అది ఏది చేయలేదు. అంటే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది, ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి సెంట్రల్కి ఇస్తున్నటువంటి ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ ట్యాక్స్ కూడా ఇక్కడి నుంచి కలెక్ట్ చేసి కేంద్రానికి ఇస్తున్నారు. కానీ మాకు ఇచ్చింది ఎంత, మేము ఇచ్చింది ఎంత, ఒకసారి వీళ్ళు ఎక్కడ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంది. ఎయిమ్స్ నుంచి కూడా ఇక్కడ ఎయిమ్స్ రాకుండా కూడా బీజేపీ అడ్డుకుంది. అంటే కనీసం ఒక మెడికల్ కాలేజ్ కూడా బీజేపీ శాంక్షన్ చేయలేదు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ కూడా చెప్తుంది కదా. ఎవరైనా సరే మీరు గత పార్లమెంట్లో చూస్తే లేకపోతే చూస్తే ఎన్ని ప్రపోజల్స్ బీఆర్ఎస్ డిపిఆర్ఏ పంపించలేదంట. కరెక్ట్, చిత్తశుద్ధితోటి. అంటే మీరు ఒక ప్రపోజల్ పెట్టి మాకు ఇది కావాలని కాదు, ఏదన్నా ఒక ప్రాజెక్ట్ రావాలంటే ఇక్కడ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ కానీ అక్కడ నుంచి క్లియరెన్సెస్ కానీ స్టేట్ బాధ్యత నాకు తెలిసినంత వరకు. అక్కడికి పోయి మినిస్టర్స్ని కలిసి అక్కడ ఫైల్స్ ప్రిపేర్ చేసి, ఇప్పుడు ఏదైనా సరే మన ఇంట్రెస్ట్ లేనిది మనం పోయి అడగండి ఇప్పుడు రాదనేది నా నమ్మకం. ఎందుకంటే భారతదేశం అనేది ఒక పెద్ద ఇది కాబట్టి ఎన్నో ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉంటాయి, ఎన్నో పనులు నడుస్తూ ఉంటాయి. ఎవరైతే ఇప్పుడు భద్రాచలం ఉంది, ఇంత ఎందుకు మీకు చెప్తా, భద్రాచలం ఉంది, అది అయోధ్య ఎంతో అంత విశిష్టత. 100%. మరి భద్రాచలం గురించి ఎవరన్నా ఇక్కడ ఉన్న ప్రతినిధులు కానీ ఇది కానీ మోడీ గారి దృష్టికి తీసుకొచ్చి మాకు ఇవి కావాలి, మాకేమన్నా కావాలి, ఇప్పుడు నాకుంది, నేను ఖచ్చితంగా నాకు దృష్టి ఉంది, అయోధ్య నుంచి భద్రాచలం స్పిరిచువల్ కారిడార్ చేయాలి. ఎందుకు అంటే అక్కడ నుంచి ఉన్న ఆ కారిడార్ అంతా చేస్తే
అది మీ పార్లమెంట్ పరిధిలో కూడా లేదు కదా, ఎందుకు దానిపై అంత focus? ఏదైనా సరే ఒక భద్రాచలం అనేది డెవలప్ అయితే అది ఖమ్మం కూడా డెవలప్ అవుతుంది. ఇది ఎప్పుడైతే భారతదేశం నాది పక్కది కూడా డెవలప్ అయితే దాని నుంచి మనకు కూడా డెవలప్ అవుతుంది, ప్రజలు డెవలప్ అవుతారు, ప్రజలకి అది ఉపయోగపడుతుంది. అంటే అది నాదా పక్కోడదా అనేది మోడీ గారు కూడా అదే చూస్తారు. ఇప్పుడు నా గవర్నమెంట్ ఉందా, ఈ వేరే వాళ్ళ గవర్నమెంట్ ఉందా అని వారు చూడరు. ఇప్పుడు 6-7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లో ఒక్కరు కూడా మా రిప్రజెంటేటివ్ లేరు. Yes. కానీ 12,000 కోట్లు పెట్టి రోడ్స్ ఇచ్చిండ్రు, మణిహారం లాగా చేస్తున్నారు, ఎన్నో డెవలప్మెంట్స్ చేస్తున్నారు, టెంపుల్ ఫండ్కి ఇచ్చిండ్రు కానీ అది యూజ్ చేయట్లేదు. అట్లా ఏదైతే డెవలప్మెంట్ ఉందో అది మన ప్రదేశం కావచ్చు, పక్కన చేస్తే అది మనకు వస్తుంది, మంచి చేస్తే అది కంటిన్యూ అవుతుంది. మీరు అన్నారు ఇందాక 17,000 12,000 కోట్లు సమ్ అరౌండ్ ఫిగర్ అనేది. నిజంగా ప్రధానమంత్రి సడక్ యోజన రూరల్ ఏరియాలో రోడ్స్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, జీపీస్కి ఫండ్స్ ఇవ్వడం కావచ్చు, సో ఇవన్నీ సెంటర్ నుంచి జరుగుతున్నాయి. కానీ నిజంగా ప్రజలకు అవగాహన ఉందంటారా? నిజంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిజంగా మా కోసం ఏం చేసింది? ఈవెన్ అంగన్వాడీస్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పటికీ ప్రజలకు తెలుసా అసలు? ప్రజలకి ఇప్పుడు మేము నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు కానీ మేము చేస్తున్న కానీ ఇప్పుడు ఈ విజన్ డాక్యుమెంట్స్ కానీ ఇప్పుడు మా బీజేపీ ప్రతినిధులు కానీ ప్రజలు కానీ వివిధ ఎన్జిఓస్ కానీ వారికి జరుగుతున్న మంచితనం వారికి ఇప్పుడు తెలుస్తుంది. చైతన్యవంతం అనేది స్టార్ట్ అయింది. అది ఖమ్మంలో అది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ప్రాబబ్లీ నేను ఒప్పుకుంటా, ఇది మేము ఒక రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కొద్దిగా ఆలస్యం జరిగి ఉంటుంది. ఎందుకంటే అది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది, కానీ ఇక్కడ చాలామంది కూడా మొన్నటిదాకా కూడా తెలియదు. ఈ సిమెంట్ రోడ్స్ కానీ, స్వచ్ఛ భారత్ కానీ, ఇవన్నీ కొన్ని సెంట్రల్ ఫండ్స్, రైస్ స్కీమ్స్ కానీ, ప్యాడీ ఇవి కానీ, అవన్నీ సెంట్రల్ స్కీమ్స్ కానీ ప్రజలు అనుకోవట్లేదు. ఎప్పుడైతే మేము చెప్తున్నామో అది మేము చెప్పాలని మేము పోతున్నప్పుడు వారే మాకు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే వాస్తవంగా ప్రజలకి తెలిసిపోయింది. టెంపరేచర్ 40 degrees దాటుతుంది ఖమ్మం పరిధిలో, ఎస్పెషల్లీ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు చాలా ఏసీల్లో కూర్చోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, డెలిగేట్స్తో మాట్లాడవచ్చు, చర్చలు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ప్రజల్లో తిరగడం, ప్రతిరోజు రోడ్డు మీద తిరిగి వాళ్ళని వీళ్ళని కన్విన్స్ చేయడం, లేదంటే మీరు చేసిన విషయాలు చెప్పుకోవడం, కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం, కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం, కొంతమంది అంటున్నారు వినోద్రావు చాలా మంచి వ్యక్తి కానీ పార్టీ మైనస్ అని కొంతమంది. సో ఇలాంటి అభిప్రాయాలు విన్నప్పుడు, ప్రజల నుంచి కొంత నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు, నిజంగా ఏసీలను వదులుకొని లేకపోతే ఆ వ్యాపారాలను కావచ్చు, ఆ టైం అంతా వేస్ట్ చేస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? ఒక రకంగా నేను చేస్తున్న గత 10-12 సంవత్సరాల నుంచి నేను ఎన్జిఓల ద్వారా ఆదిలాబాద్ అడవులలో కానివ్వండి, వికారాబాద్లో కానివ్వండి, తాండూరులో కానివ్వండి, ట్రైబల్ డెవలప్మెంట్ మీద, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, స్లమ్ ఎడ్యుకేషన్ మీద, ముఖ్యంగా ఆర్గానిక్ అగ్రికల్చర్ మీద నేను తిరగని పొలాలు లేవు, నేను తిరగని టెంపరేచర్స్ లేవు సార్. ఇవన్నీ వేదిక డిఫరెంట్. ఒకప్పుడు మొన్నటిదాకా నేను రైతుల గురించి ఎక్కడ యాక్టివిటీస్ ఉంటే అక్కడ నేను పోయాను. సో క్లైమేట్ సేము, అక్కడ ఎండలు ఉన్నాయి, అప్పుడు ఎండలు ఉన్నాయి. గత 10-12 ఏళ్ళ నుంచి నా జీవితం నేను చేస్తున్న రంగం కూడా రియల్ ఎస్టేట్ రంగం ఉన్నప్పటికీ ఎప్పుడు ఫీల్డ్ మీదే ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేకపోతే ఈ సోషల్ కానీ, నేను గోల్ఫ్ ఆడేటోని, అది కూడా అవుట్డోర్ ఇదే. కాబట్టి అవన్నీ కూడా నేను మోడీ గారు అంటున్నా వినోద్రావు గారు, అంటే మీకు మీకు సర్వీస్ ఓరియంటెడ్ అయి ఉండొచ్చు, బీజేపీ పార్టీ మీద ప్రేమ ఉండొచ్చు, ప్రజలకు ఏదైనా చేయాలని తప్పని ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక్కరే కాదు, మీ అబ్బాయి, మీ వైఫ్, మీ కుటుంబం, మీ సన్నిహితులు, మీ స్నేహితులు, ఇంతమంది ఒక ఖాందాన్ అంతా వచ్చి ఖమ్మం పార్లమెంట్లో ఈరోజు పనిచేయడం కావచ్చు, అందరికీ కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమే కాదు సార్. మీకంటే సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మీకు ఆశ్చర్యం అవుతుంది. నేనెంత చేసినో నాలో సగభాగంగా ఉన్నా మా కుటుంబం అందరూ వారు ఈ సోషల్ సర్వీస్కి వారు కూడా సుపరిచితులే. ఎవరు కూడా మా నలుగురు కానీ, మా కొత్తగా వచ్చిన కోడలు కానీ, వారు కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారికి కూడా ఇంకొత్తగా. సో యాదృచ్ఛికంగా కానివ్వండి, అది బై డెస్టినీ కానివ్వండి, మా 5గురికి ఈ సబ్జెక్ట్ అనేది కొత్త కాదు. మేము ప్రతిసారి ప్రజల మధ్యలోనే ఉండే. నేను మళ్ళీ చెప్తున్నా, అది సోషల్ సర్వీస్ ఉండే, ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ అయింది. బట్ డిఫరెన్స్ అంటూ ఏం లేదు. నేను ఈ స్టేజ్కి ఉన్నాను అంటే భగవంతుడు ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్లస్ మా వెనీలా మా వైఫ్ కానీ, పిల్లలు కానీ, ఇప్పుడు వచ్చిన కొత్త సభ్యురాలు కానీ, వీళ్ళందరూ కలిసి కట్టుగా ఒక్క తాటు మీద మేము ఉంటాం. కాబట్టి ఇప్పుడు దేశం కూడా మోడీ గారు వెనుక, ఇప్పుడు ఇందాక అన్నారు కదా, మోడీ గారిని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఒక కుటుంబ హెడ్ ఉన్నప్పుడు
న్యాచురల్గా వారి మీదే మనం పెద్ద అయినా పెద్ద దిక్కు అని మనమే సంబోధిస్తాం. Yes. ఏది చేసినా ఆ తమ్ముడు చేసిండాను నేను చేసినాను అనరు. ఆ పెద్ద ఆయన దృష్టిలో చేస్తుంది. సో ఆ పెద్ద ఆయన చేయాలి అంటే కింద పరివారం అంతా రాజ్నాథ్ సింగ్ గారు కానీ, నడ్డా గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా వారిది ఉంటేనే వారు అక్కడ ఉంటారు. వారి వెనక కోట్ల మంది ఉన్నారు. కాకపోతే ఏదన్నా ఏ పిక్చర్ అయినా, ఏ మూవీ అయినా, లేకపోతే ఏ ప్రాజెక్ట్ అయినా పైవారి గురించే ఫోకస్ చేస్తారు కాబట్టి ఆ వ్యవస్థ అట్లాంటి. సో వారు మాకు దేవుళ్ళు లాంటి వారు. మాకు వారి కుటుంబ పెద్ద, భారతీయ జనతా పార్టీ కుటుంబ పెద్ద కాబట్టి వారి గురించే మేము ప్రొజెక్ట్ చేస్తాం. వారిని చూసే ఓటేయమంటాం. ముమ్మాటిగా బల్ల గుద్ది అంటారు కదా, బల్ల గుద్ది చెప్తున్నా, మోడీ గారిని చూసే మీరు ఓటేయండి. వారి సైనికుల్లాగా మేము పనిచేస్తాం. కానీ చూసి ఓటేయాల్సింది వారికి, ఎందుకంటే వారు చేస్తున్నారు కాబట్టి, వారు మా పెద్ద కాబట్టి వారిని చూసి మీరు వేయండి. వారు చెప్పిన గ్యారెంటీలన్నీ అమలు చేసే బాధ్యత వారిది. వారు మా ద్వారా మా నడువులు వంచైనా సరే, మమ్మల్ని నడిపించైనా సరే ఇది వారు చేపిస్తారు. కేంద్రంలో ఉన్న మీ పరివారం గురించి చెప్పారు, మీ పెద్ద దిక్కు గురించి చెప్పారు. క్యాబినెట్ అంతా చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ కమ్యూనిటీ ఉంది కాబట్టి ఈ 10 ఏళ్ళు వాళ్ళు అద్భుతమైన పరిపాలన అందించారు. మరో 5 ఏళ్ళు పరిపాలన అందించేందుకు వాళ్ళు సంసిద్ధులు అవుతున్నారు. కానీ ఇక్కడ ఖమ్మం పార్లమెంట్లో మీ పరివారంలో ఉన్నటువంటి పరిస్థితి, తుది దశలో టికెట్ వరకు జలగం వెంకట్రావు పేరు, మీ పేరు ఒక దశలో వినిపించినప్పుడు మీకు టికెట్ ఖరారు అయిన తర్వాత ఇప్పటి వరకు వెంకట్రావు గారు ఖమ్మం పార్లమెంట్లో మీ గెలుపు కోసం లేదా బీజేపీ గెలుపు కోసం అయినా సరే కనీసం ప్రచారం చేయని పరిస్థితి. ఎందుకు గ్యాప్ ఎక్కడ వస్తుంది? కమ్యూనికేషన్ ప్రాబ్లమా, లేకపోతే వెంకట్రావు గారు ఎందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనట్లేదు? ఇప్పుడు ఏదైనా నా గురించి అడిగితే నేను చెప్పగలుగుతా. ఇప్పుడు నేను గత 10 రోజుల నుంచి ఏం చేస్తున్నా మీకు చెప్తున్నా. నెక్స్ట్ 30 రోజులు ఏం చేస్తున్నా నేను చెప్పగలుగుతా. నెక్స్ట్ 5 years ఏం చేయగలుగుతా నేను చెప్తాను. నాకు ఒక స్పష్టత ఉంది. ఇప్పుడు నేను నిమగ్నమైంది నేను ఎట్లా ఈ ఎలక్షన్స్ చేయాలి, ఈ 400 సీట్లలో ఖమ్మం ఎట్లా కలపాలని. మీరు దాని గురించి నేను అడిగితే నేను చెప్తా. ఎవరిది వ్యక్తిగత వారు కూడా మా కుటుంబ సభ్యులే, వారు కూడా సీనియర్ లీడర్సే. మీరు కుటుంబ సభ్యులు అంటున్నారు, కానీ బీజేపీలో వినోద్రావు ఒంటరి పోరాటం చేస్తున్నాడు, ఒంటరి వాడయ్యాడు, ఎవరు సహకరించుకున్నా ఆయన మాత్రం తన యుద్ధాన్ని అయితే కొనసాగిస్తున్నాడు అని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దానికి ఇది నిన్న పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశం అయినప్పుడు వేల మంది ఇక్కడే మీరు కూడా కవర్ చేశారు. వేల మంది వచ్చి పార్టిసిపేట్ అయినారు. ఇక్కడికి వచ్చిన ప్రభారీలు కానీ, అక్కడికి వచ్చిన పాటిల్ గారు కానీ, వారు ఎంత ఆనందపడ్డారంటే ఇది చూసి, ఈ జనోత్సవం ఈ ఒక్క వినోద్రావు వల్ల ఇది కాదు, ఇది అందరూ కానీ పార్టీ ప్రెసిడెంట్స్ కానీ, కోఆర్డినేటర్స్ కానీ, ప్రభారీస్ కానీ, కన్వీనర్స్ కానీ చేస్తేనే ఇది అవుతుంది. మొన్న ఎస్టీ మోర్చా అయింది, వేల మంది మీరు చూశారు. స్వచ్ఛందంగా వచ్చి అంత 4 గంటలు 3 గంటలు ర్యాలీ చేసి కూడా ఇక్కడ లాస్ట్ స్పీకర్ చేసేదాకా వారు అక్కడ ఫుడ్ స్టార్ట్ అయినా పోకుండా ఉన్నది మీరు అందరు చూసిండ్రు. ఇదంతా ఒక్కడి వల్ల కాదు, ఇదంతా ఒక పరివారం అనేది. మొన్న ఎస్సీ మోర్చా అయింది, అది కూడా 1000 మంది పైన వచ్చిండ్రు. ఇక్కడే మీ కళ్ళ ముందే, మన కళ్ళ ముందే జరుగుతున్న పరిమాణాలు ఇవి. కాబట్టి ఇవన్నీ చూస్తే అందరూ యాక్టివేట్, ఒకరిద్దరు హెల్త్ బాగాలేకనో ఇంకేదన్నా ఉండి వారు జాయిన్ కావడం లేట్ అవుతుంది. కానీ అందరూ ఒకరు వారు వీలైనప్పుడల్లా ఈ సైన్యంలో జాయిన్ అవుతున్నారు. నేను ఇప్పుడు నా వెనక ఒక 100 మంది ఉన్నారని చెప్పడానికి ఏం సంకోచించట్లేదు. ఒక్కడినైతే ఇట్లా కాదు. మొత్తానికి అగ్రనేతల్ని రంగంలోకి దించబోతున్నారట. 19న మీ నామినేషన్ ర్యాలీకి స్వయంగా రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి కూడా వస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా వస్తున్నారా, లేదా ఇంకెవరు అగ్రనేతలు వచ్చే అవకాశం ఉంది? ప్రధాని మోడీ ఖమ్మం పార్లమెంట్లో పర్యటిస్తారు, ఖచ్చితంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు, ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నిజంగా రిక్వెస్ట్ చేశారా ప్రధాని మోడీ వచ్చే అవకాశం? ఖచ్చితంగా ప్రధాని మోడీ గారు ఇక్కడికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఖమ్మం వారు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు వారి దృష్టి మనం వారు ఖమ్మం మీద వారికి సమగ్రంగా ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి, ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్ విహెచ్పి బలపరిచిన అభ్యర్థి కాబట్టి అంటారా? ఇక్కడ గత 10 సంవత్సరాలలో జరగని అభివృద్ధి వారికి, ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ, షెడ్యూల్ క్యాస్ట్ కానీ ఇక్కడ చాలా ఎక్కువ. వారికి ప్రత్యేక దృష్టి ఏంటంటే మహిళలు, ఎస్టీలు, షెడ్యూల్ కులాలు. ఎందుకంటే మీరు చూసిన దాంట్లో ఒక ప్రెసిడెంట్ ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్ నుంచి, మొన్న ప్రెసిడెంట్ షెడ్యూల్ వారి నుంచి వచ్చింది కోవింద్ గారు కానీ, ఇప్పుడు ముర్ము గారు కానీ. వారికి క్లియర్గా తెలుసు ఎక్కడ మనకి డెవలప్మెంట్ అయితే జాతి సమగ్రంగా ఉంటుందని. కాబట్టి వారు
దీని మీద ఉంది. వారు భద్రాచలం గురించి కూడా మేము మొన్న చర్చించినప్పుడు చాలా సంతోషించు. ఆ కారిడార్ గురించి మాత్రం ఖచ్చితంగా ఏదైతే అయోధ్యలో మనం ఇప్పుడు లోకల్ ఇష్యూస్ అని మీరు ఇందాక అన్నారు, లోకల్ ఇష్యూస్లో టెంపుల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ మీద ఇప్పుడు పామాయిల్ ఉంది, పామాయిల్ బోర్డు ఉంది. పామాయిల్ బోర్డు కానీ ఖచ్చితంగా పామాయిల్ బోర్డు కోసం మేము 100% దాన్ని కృషి చేస్తాం. ఐఐటీలు కానీ ఛాన్స్ ఉంది, రైల్వే స్టేషన్ ఎక్స్టెన్షన్ ఉంది, అట్లా ఎన్టీపీసీ ఉంది. నేను ప్రతిసారి ఎన్ఎండిసి గురించి ఉంది. మాకు క్లియర్ ఇప్పుడు మోడీ గారి గ్యారంటీస్ మీరు చూస్తే అది మా అందరికీ ఒక మార్గదర్శకం. వారు ప్రపంచంలో భారతదేశం ఏం చేయాలని వారికి ఉంది. సేమ్గా చేస్తూ ఈ డిస్ట్రిక్ట్లో ఏం కావాలనేది మా బాధ్యత. అది చేసి అది వారికి దృష్టికి తీసుకెళ్తే అది వారు చేస్తారు. సో వారికి ఓవరాల్ విజన్ ఉంది. మనసు ఇప్పుడు అడగని అమ్మాయినా పెట్టదు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఈ మధ్య మీరు గమనిస్తూనే ఉంటారు, నేను ఓటర్ దగ్గరికి పోయినప్పుడు మన పార్టీలకి అతీతంగా ఈసారి మన ఖమ్మం కోసం, మన డెవలప్మెంట్ కోసం మీరు నాకు వేస్తే మోడీ గారికి వేసినట్టే, నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్తున్నా. కానీ నేను ఓన్లీ మా పార్టీ గురించి లేకపోతే ఇది అని కాదు. గతంలో జరిగింది వేరు, ఇప్పటి నుంచి జరుగుతున్నది వేరు. అభివృద్ధి పథకంగా మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మీరు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, కమ్యూనిస్ట్కి ఇచ్చిండ్రు, ఇంతవరకు బీజేపీకి ఇవ్వలేదు. ఈ 5 సంవత్సరాలు ఇవ్వండి. దెన్ మేము కూడా మాకు ఉంటుంది, మాకు ఒక వెనక మేము చేసిన హిస్టరీ ఉంటుంది. దాని గురించి ఇంకా మేము ముందుకు పోవచ్చు. కాబట్టి ఛాన్స్. వినోద్రావు గారు, మీరు ఒక రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, మీరు ఒక వ్యాపారి, మీకు ఒక ఐడియాలజీ ఉంటుంది, కొన్ని సర్కమ్స్టెన్సెస్ మీరు పరిగణలోకి తీసుకుంటారు. మీరు వ్యాపారం చేసేటప్పుడు కూడా పర్టికులర్ ఒక ల్యాండ్ డెవలప్మెంట్కి ఉన్నటువంటి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే కస్టమర్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ బీజేపీకి 2014, 18, 19 పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ఏమాత్రం కూడా కనీసం ఉనికిని చాటుకునే పరిస్థితి. కానీ ఈరోజు వినోద్రావు ఏకంగా డైరెక్ట్ విజయమే నా లక్ష్యం, ఖచ్చితంగా ఖమ్మంలో కాషాయమయం చేసి తీద్దామంటున్నాను. సో ప్రాక్టికల్లీ ఎంతవరకు దీనికి అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు నాది మేజర్ రోల్ ఏంటంటే యాజ్ అభ్యర్థి కింద ప్రజలని వారి విశ్వాసం కోసం మనం అడగడం. మనం విక్టరీ అనేది ఎప్పుడు ఉంటుంది? వారి విశ్వాసం వచ్చినప్పుడు. నా ప్రయత్నం వల్ల మోడీ గారు చేసిన సంక్షేమాలు కానీ, చేయబోతున్న పనులు కానీ, వారు ఇస్తున్న నిధులు కానీ, ఒకవేళ ప్రతినిధి ఉంటే ఏం మేలు జరుగుతుందని ప్రజలకి నేను వారి గుండెల్లోకి, వారి చెవులలోకి నేను తీసుకెళ్తున్నా. అది వారు తర్వాత వారు డిసైడ్ చేస్తారు. వారు బిగ్గెస్ట్ జడ్జ్మెంట్. మన ఇండియా ఇంత డెమోక్రసీ ఉంది అంటే ఓటరే దేవుడు. కాబట్టి ఓటర్కి పూర్తి హక్కు ఉంది, వారికి చేస్తారు. మనం ఎటువంటి ప్రలోభాలు బీజేపీ పార్టీ మాత్రం పెట్టదు. వేరే పార్టీలు పెట్టి 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అని పెట్టి దాన్ని మోసాలు చేసి మభ్యపెట్టిన ప్రభుత్వం బీజేపీది కాబట్టి కాదు. మాది వారు ఇంటారు, డిసైడ్ చేసేది వారు వేస్తే మేము గెలుస్తాం. ఇప్పటికే ఎన్నికల సమయం కూడా సమీపిస్తుంది. అనేక సర్వే సంస్థలు కూడా ప్రీపోల్ సర్వేస్ నిర్వహిస్తున్నాయి. సో సిఎస్డిఏ సర్వే కూడా మీరు చూస్తుంటారు. అసలు ప్రధానంగా ఈరోజు అంటే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ పురోగమించినప్పటికీ క్షేత్రస్థాయిలో దేశంలో అతి ఎక్కువ స్థాయిలో నిరుద్యోగం తాండవిస్తుంది. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఈ భారం బీజేపీపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ప్రజలు పడే ఈ భారం అనేది ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో ప్రభావం చూపించబోతుంది అనేది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సర్వే సంస్థలు చెప్తున్నారు. నిజంగా ఇవి నష్టం కలిగించమంటారా బీజేపీ? ఎప్పుడైతే మోడీ గారు ఫారెన్ పాలసీలో ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి మీ దగ్గర ఏదైతే ముడి సరుకు ఉందో అది మేము ప్రాసెస్ చేస్తాము, అక్కడ నుంచి మేము మీకు కొంటాము, మా దగ్గర ఉన్న సరుకు మీకు ఇస్తామని ఈ ట్రేడ్ రిలేషన్స్ ఎక్కడెక్కడ వారు దృష్టి పెడుతున్నారో ఇవన్నీ కూడా టెంపరీ. ఇప్పటికే కంట్రోల్ అయింది. ఇదివరకు అంటే సబ్జెక్ట్ డివేట్ అవుతున్నా కానీ క్షమించాలి, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ ఎక్కడ కానీ వేరే కంట్రీస్ వచ్చి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసినని వాళ్ళు అనుకునేటవారు. ఇప్పుడు భారతదేశం వారి దగ్గరికి పోయి వారిని సెల్ఫ్ సస్టైన్ చేసి వారి దగ్గర ఫ్యాక్టరీస్ పెట్టి వారి దగ్గర మెటీరియల్ మనం చేసి ఇదివరకు ఏదైతే వసుదైవ కుటుంబకం అనేది ఏంటి, పక్కవాడికి మనం ఇవ్వాలి, మన దగ్గర ఉన్నది వాళ్ళు తీసుకోవాలి. ఇది బాటర్ సిస్టమ్ ఒకప్పుడు. కాబట్టి సేమ్ పద్ధతిలో మనకి ఏదైతే అవసరం ఉందో నిత్య అవసరాలు ఉంది వేరే కంట్రీస్లో ఎక్కువ ఉంది, కానీ వేరే యూరోపియన్ కంట్రీస్ కానీ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అది చేయకుండా ఈరోజు ఆఫ్రికా మొన్న వారు ఆలింగనం చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? ఇన్ని ఏండ్లు మిగతా కంట్రీస్ వచ్చి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. భారతదేశం వచ్చి మాత్రం మీకేం కావాలి, మేమేం చేయగలుగుతాం, మనకేం కావాలి, విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉంది. కాబట్టి
ఆ ఫార్ములా అనేది గత సంవత్సరాల వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్న పద్ధతిలో మోడీ గారు ఈ రామరాజ్యంలో సువర్ణకాలం దిశగా తీసుకెళ్తున్నారు. ఎనివే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అది మొత్తంగా ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే నాయుధం అంటున్నారు ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు. ఖచ్చితంగా దేశంలో మోడీని మించిన గ్యారంటీ ఏది లేదు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు మోడీకే ఉంటుంది. మరోసారి మోడీ రావడం ఖాయమని ఆయన ధీమా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్లో కూడా కాషాయ జెండా ఎగరేస్తామని ఒక విశ్వాసాన్ని ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది వీడియోలో స్టాండర్డ్ రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.